మానవులకే కాదు దేవుళ్లకు కూడా జ్వరం వస్తుంది. తిరిగి స్వస్థత చేకూరడానికి 15 రోజులు సమయం పడుతుంది. అప్పటి వరకు అన్నం ఊసే ఉండదు. భక్తులకు దర్శనాలు కూడా ఉండవు. కరోనా సమయంలో ఎవరిని కలవడానికి లేకుండా క్వారంటైన్లో ఉన్న రోజులు మీకు గుర్తున్నాయా? అదే ఇప్పుడు దేవుడి విషయంలోనూ ఒక ఆచారంగా కొనసాగుతుంది. ఇది విశాఖలోని జగన్నాథ స్వామివారి ఆలయం. టౌన్ కొత్త రోడ్డులో ఉన్న అతి పురాతన ఆలయం. అలాగే సిరిపురంకు సమీపంలో ఉత్కల సమాజం ఆధ్వర్యంలో ఒకటి. జిల్లా పరిషత్కు సమీపంలో శ్రీకృష్ణ చైతన్య మఠంలో కూడా జగన్నాథ స్వామి కొలువై ఉన్నారు. అయితే స్వామి ఎక్కడ ఉన్నా ఈ 15 రోజులు జ్వర పీడితుడిగా చికిత్స తీసుకుంటాడట. సోదరుడు బలభద్రుడు, సోదరి సుభద్రకు కూడా జ్వరం వస్తుందట. ప్రతి ఏటా ఆషాఢ శుద్ధ పాడ్యము నుంచి స్వామివారికి జరిగే రథయాత్రకు సరిగ్గా 15 రోజులు ముందు వచ్చే జ్యేష్ఠ పౌర్ణమికి స్నానం చేయిస్తారు. దీంతో జ్వరం వచ్చి ఏకాంతంలోకి వెళతారు స్వామి. భగవంతుడికి జ్వరం వచ్చింది. లోకాలను పాలించే స్వామికి జ్వరం రావడం ఏంటి అని ఆశ్చర్యపోతున్నారా? కానీ ఇది అనాదిగా వస్తున్న ఒక విశ్వాసం. ఉత్కళ సాంప్రదాయం ప్రకారం పూరి జగన్నాథంలో జరిగే ఒక వింత ఆచారం ఇప్పుడు యావత్ ప్రపంచం కూడా పాటిస్తున్న పరిస్థితి ఉంది. వినడానికి వింతగా అనిపించినప్పటికీ పురాణ కాలం నాటి ఆధారాల ప్రకారం జగన్నాథుడికి రథయాత్ర ముందు 15 రోజుల పాటు ఒక ఏకాంత గదిలో ఒక్క గదిలో అని చెబుతారు. అక్కడ ఉంచి స్వామివారికి అన్నప్రసాదాలు కూడా ఇవ్వకుండా కేవలం శీతలోపచారాలు ముందు ఉంచుతారన్నది ఒక విశ్వాసం. ఉత్కళ సాంప్రదాయం ప్రకారం నడుచుకునే ఒక జగన్నాథ స్వామి వారి ఆలయంలో ఉన్నాము. ఇక్కడ జగన్నాథ, సుభద్ర, బలభద్ర స్వాములు ఇక్కడ కొలువుదీరు ఉంటారు. మొత్తం యావత్ ప్రపంచంలో ఎక్కడ జగన్నాథ స్వామి ప్రతిమలను చూసినా అక్కడ చెక్కతో తయారు చేసిన విగ్రహాలే ఉంటాయి. అదే సంప్రదాయాన్ని ఇక్కడ పాటిస్తున్నారు. ముఖ్యంగా జగన్నాథ స్వామి రథయాత్ర ఉత్సవాలకు ముందు 15 రోజులు ఇక్కడ స్వామివారిని ఒక ఏకాంత గదిలో ఉంచుతారు. జ్యేష్ఠ పౌర్ణమి రోజు స్వామివారికి అభిషేకాలు అనంతరం జ్వరం వస్తుందని భక్తుల విశ్వాసం ఇక్కడ కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో స్వామివారి ఏకాంత ప్రదేశానికి ఏమాత్రం భంగం కలగకుండా ఇక్కడ ముందు కొన్ని ఉత్సవ విగ్రహాలు ఏర్పాటు చేసి అక్కడ పూజాధికారులు నిర్వహిస్తున్న పరిస్థితిని మనం ఇక్కడ చూస్తున్నాము. ముఖ్యంగా జగన్నాథ స్వామి వారి విగ్రహాల తయారీకి సంబంధించిన పురాణం చెబుతున్న కథల ప్రకారం స్వామివారిని ఈ 15 రోజులు ఏకాంతంగా ఉంచుతారు. జ్యేష్ఠ పౌర్ణమి రోజు స్వామివారి జన్మదినంగా భావిస్తారు. తిరిగి రథయాత్రకు ముందు రోజు స్వామివారు నవయవ్వన దర్శనం ఇస్తారన్నది భక్తుల విశ్వాసం. ఈ నేపథ్యంలో జగన్నాథ స్వామి వారి ఆలయాల అన్నింటిలోనూ ఇదే సాంప్రదాయాన్ని చూడొచ్చు. విశాఖలోని మెయిన్ రోడ్లో ఉన్న పురాతన జగన్నాథ స్వామి వారి ఆలయం కానీ, అలాగే జిల్లా పరిషత్ దగ్గర ఉన్న శ్రీకృష్ణ మందిరంలో కానీ, అలాగే ఉత్కళ సమాజంలో ఉన్న ఆలయంలో కానీ ఇదే సాంప్రదాయాన్ని వీరు పాటిస్తున్నారు. మళ్ళీ రథయాత్ర ముందు రోజు స్వామివారి దర్శనం భక్తులకు కలుగుతుంది. రథయాత్ర ప్రారంభమైన 12 రోజులు ఘనంగా ఇక్కడ ఉత్సవాలు చేయడానికి కూడా ఏర్పాట్లు చేశారన్నది మనం చూడొచ్చు. పూరిలో స్వామికి చేసిన విధంగా ఇక్కడ కూడా తిరిగి ఆరోగ్యం కుదుట పడేందుకు కావాల్సిన సపర్యలు సిద్ధం చేస్తారు. మానవ జన్మ ఎత్తిన ఎవరైనా విధిని తప్పించుకోలేరని దీని సారాంశం. ఈ సమయంలో దేవతలు దిగివచ్చి స్వామికి సపర్యలు చేస్తారని కూడా ప్రతీతి. అది కేవలం అన్నప్రసాదం చెల్లించదు అనే గురించి అంటున్నారు. ఇతర ఫలాహారాలతో పాటు ఎలాగ పేషెంట్కి ఎలాగ భోజనం పెట్టలేకపోతే జ్యూస్ పెట్టండి, ఇది పెట్టండి, పాలు పెట్టండి అని డైటింగ్. అలాగే ఇప్పుడు అట్లాగే స్వామివారికి బనములిక తర్వాత
పాచనం పైత్యముతో పాటు ఉపచారాలు, ఫలము, పాలు ఇటువంటివి జరుగుతుంది. ఇది ఎందుకంటే ఇది అందరి మనుషుల్లో అందరికీ ఈ అధికమైన జ్ఞానము లేక ఇది భగవంతుడు దేవతల చేత, బ్రాహ్మణుల చేత, పూజారుల చేత అంత దైవజ్ఞులు అందరూ ఎవరు భగవత్ ఆరాధన స్వామివారిని పూజ చేయడానికి అవకాశం కలుగుతుంది. అసలు ఉద్దేశం ఏంటి అంటే ఏదో భగవంతుడికి జ్వరము ఎప్పుడు జగన్నాథ స్వామికి జ్వరం వచ్చేస్తుంది, భగవంతుడు సృష్టిలో మనం అందరికీ జ్వరం అవ్వలేక ఉంటుందా? భగవంతుడికి జ్వరం వచ్చిందే ఇది ప్రళయం అయిపోయింది, ప్రపంచం ప్రళయం అయిపోవాలి. కానీ నిజంగా మనము శాస్త్రం తెలుసుకుంటే పూర్వ ఆచార్యులు అందరూ దైవజ్ఞులు నిర్ణయించేది ఏంటంటే ప్రపంచంలో అన్ని దేవస్థానాల్లో రాతి విగ్రహము, పంచధాతు పంచలోహాలతో ఇటువంటి విగ్రహంతో పూజించబడతారు. కానీ ఒకటే ఒక చోట ప్రపంచంలో జగన్నాథ స్వామి విగ్రహమే చెక్కతో చెక్కించిన విగ్రహం. ఇది మన ఇష్టంతో లేదు, అది భగవత్ సంకల్పము, ఆకాశవాణితో దేవతల చేత ఘోషించబడిన ఈ పూజ. ప్రపంచంలోని హిందూ దేవాలయాల్లో ప్రతిమలు రాతితో ఉంటాయి, కానీ జగన్నాథ, సుభద్ర, బలభద్రుల విగ్రహాలు మాత్రం చెక్కతో తయారు చేయబడి ఉంటాయి. శ్రీకృష్ణుడు అవతార పరిసమాప్తి తరువాత ఆయన హృదయం సజీవంగా ఉందని, అది యుగ యుగాలుగా పూరి జగన్నాథ స్వామికి అమర్చబడిందని ప్రచారంలో ఉన్న రహస్యం. ఆషాఢ శుద్ధ పాడ్యమి నుంచి 12 రోజుల పాటు జరిగే రథోత్సవాలకు సంబంధించి ఏర్పాట్లు విశాఖలోని కొత్త రోడ్లో జగన్నాథ స్వామి ఆలయంలో ముమ్మరంగా సాగుతున్నాయి. అయితే రథోత్సవాలకు ముందు 15 రోజుల పాటు జరిగే తంతు మనం చూసుకున్నట్లయితే అచ్చం పూరిలో జగన్నాథ స్వామి వారికి ఏ విధంగా అయితే కొన్ని ప్రత్యేకమైన వింత ఆచారాలు అమలవుతాయో అది కూడా ఇక్కడ కూడా అమలవుతున్న పరిస్థితి అయితే ఉంది. స్వామివారిని జ్యేష్ఠ పౌర్ణమి రోజు అభిషేకం చేయించి, అంటే స్నానం చేయించి, అక్కడి నుంచి స్వామివారికి జ్వరం వచ్చిందనే ఒక ఆచారాన్ని ఇక్కడ పాటిస్తూ ఉక్కలో ఉంచుతారు స్వామివారికి ఈ సమయంలో నైవేద్యాలు అనేవి ఉండవు, భక్తుల దర్శనాలు కూడా ఉండవు. ఇవన్నీ వింత ఆచారంగా అనిపించినప్పటికీ కూడా అనాది కాలంగా వస్తున్న ఆచార సాంప్రదాయాలను విశాఖలో కూడా జగన్నాథ స్వామి ఆలయాల్లో ఇవి కొనసాగిస్తున్న పరిస్థితి ఉంది. ప్రస్తుతం ఆలయ అర్చకులు అనంత సూర్యనారాయణ చర్లమంతో ఉన్నారు, వారిని అడిగి మనుషులు చేస్తున్నారు. సార్, మీరు చెప్పండి, ఈ ఆచారాలకు తాలూకా విశిష్టత ఏంటి, దీని పూర్వపరాలు ఏంటి? శ్రీ ఓం శ్రీ గురుభ్యో నమః. జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికారున్నాధారం సర్వజ్ఞానం హయగ్రీవోపాస్మై శ్రీలక్ష్మీవల్లభారంభం విఘ్నోస్మృమధ్యమం అస్మదాచారపర్యంతం వందే గురుం పరంపరాం. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీ జగన్నాథ దేవతోభ్యో నమః. శ్రీ జగన్నాథ స్వామి దేవస్థానం విశాఖపట్నం అండి. అయితే ఈ జగన్నాథ స్వామి దేవాలయం 1862 సంవత్సరంలో ఈ దేవాలయం ప్రతిష్ఠ చేయింది. అప్పటి నుంచి కూడా పూరిలో జరిగినట్టే ఇక్కడ కూడా జ్యేష్ఠ పౌర్ణమి రోజున స్వామివారికి జ్యేష్ఠాభిషేకాలు చేయడం, తదుపరి స్వామివారిని ఆ రోజు సాయంత్రం నుంచి కూడా ఉక్కలో పెట్టడం. ఇంకా చూస్తున్నారు ప్రజెంట్ ఉక్కలో పెట్టే ఉన్నది స్వామివారి ఇక్కడ వెనకతన. అట్లాగే రేపు స్వామివారు బహుళ చతుర్దశి నుంచి కూడా స్వామివారికి వైదిక కార్యక్రమాలు మొదలవుతాయి. ప్రతిష్టా కార్యక్రమం 6వ తేదీన స్వామివారు అమావాస్య ఉదయం నేత్రోత్సవం, సాయంత్రం కళ్యాణం, సుభద్రాదేవి కళ్యాణం. మరునాడు ఆషాఢ శుద్ధ పాడ్యమి రోజుని స్వామివారి రథయాత్ర మహోత్సవం. సాయంత్రం నుంచి కూడా తర్నా చోట్రైన ఇంద్రజన్మ హాల్ దగ్గరికి తీసుకుని వెళ్ళి స్వామివారి భక్తులకు 12 రోజులు కూడా దశావతారాల రూపంలో స్వామివారి దర్శనమిచ్చి, మరియు 18వ తేదీన తిరిగి స్వామివారు తిరుగు రథోత్సవం జరిగి 19వ తేదీన స్వామివారి యథాస్థానం పీఠం మీదకి విచ్చేస్తారండి. అయితే ఈ యొక్క జగన్నాథుడు స్వరూపం కలియుగంలో అత్యంతమైన అపురూపమైనదని చెప్పచ్చు. కోరిన వారు కోరినట్టు వరాలిస్తూ స్వామివారిని అనేక విధమైన భక్తులు కూడా
లబ్ధి పొందిన భక్తులు కూడా ప్రతి సంవత్సరం కూడా వచ్చి స్వామివారి మొక్కులు చెల్లిస్తుంటారని చుట్టుపక్కల 60 మండలాల నుంచి కూడా వచ్చి ఒరిస్సా నుంచి కూడా వస్తుంటారు. అది గొప్ప విశేషం ఇక్కడ ఏంటి. అట్లాగే ఇక్కడ స్వామివారిని ఎందుకు ఒక్కలో పెట్టడం అనేది తీసుకుంటే, స్వామివారు పూర్వం జగన్నాథుడు ఇంద్రజన మహారాజుకు కలలోని స్వామివారు కనిపించి, నేను ఇట్లా సముద్రంలో నేను వస్తున్న దొరుకుతానని మీకు ఉన్నాను, ఆ చెక్కలతో మాకు నన్ను తీసుకుని మీరు రాజ్యంలో పెట్టండి అని చెప్తారు. అతను స్వామి కళ్ళ అలా చూస్తే తెల్లవారి పెద్ద పెద్ద దుక్కలు 3 దుక్కలు కొట్టుకొచ్చేస్తాయి. అవి తీసుకొచ్చి ఒక రూమ్లో ఒక గదిలో పెట్టి ఉంచి స్వామివారి విగ్రహం రూపం తయారు చేయాలని అనుకుంటారు. ఆ రూపం ఎలా ఉంటుందో ఈయనకి తెలియదు. స్వామికి దైవాన్ని దండోరా వేస్తారు. ఒక వృద్ధ బ్రాహ్మణుడు రూపంలో ఒక స్వామి వచ్చి నేను చేస్తానని చెప్తుంటారు. ఆ స్వామి 15 రోజులు స్వామి చేస్తూ గదిలో తాళాలను వేసి సామాన్లను పెట్టేసుకొని ఇంకా తీయడం ఉండదండి. ఆ శబ్దం ఒకటి వినబడుతుంటుంది చెక్కుతున్న. అలా ఓ 15 రోజులు చేస్తే కదా అయిపోతుందండి. అదే లోపల ఉన్న వ్యక్తి ముసలైనా ఏమైందో గాలి లేదు ధూళి లేదు స్వామికి ఏంట్రా అని తలుపులు బద్దలు కొడతారు. ఇంకా ఆతృత ఆపుకోలేక తీరా చూస్తే ఆ స్వామి సగం రూపంలో, ఈ యొక్క స్వామివారి రూపంలో, జగన్నాథ రూపంలో, ఇప్పుడున్న స్వామి రూపంలో అలా తయారై ఉంటాయి. అందువల్ల ప్రతి సంవత్సరం కూడా ఈ యొక్క అంటే మన యొక్క ఈ సాంప్రదాయం వస్తే 15 రోజుల నుంచి ఇవే విగ్రహాలు, అదే పూరిలో పోతే పుష్కర కాలంకి ఒకసారి విగ్రహాలు మారుస్తారండి. ఆ స్వామివారి అనుగ్రహం ప్రతి భక్తులకు ఉండాలని ఈరోజు కూడా కలియుగం జగన్నాథం అంటూ స్వామివారిని పదే విధంగా కొలుస్తూ వారికి కోరికలు తీర్చుకుంటూ మన్నలు పొందుతున్నారు. కావున ఈ జగన్నాథ స్వామి రథయాత్ర భక్తులు అందరూ ఇచ్చేసి స్వామివారి కోరికలు, వారి యొక్క విధి బాధలు కూడా పోవాలని కోరుకుంటూ నమస్కారం చేస్తూ. అంటే మానవులకైతే జ్వరం వస్తుంది, రకరకాల వ్యాధులు వస్తాయి, కానీ స్వామివారిని అలా జ్వరం వచ్చిందని చెప్పి 15 రోజులు ఉంచడంలో ఆంతర్యం ఏమనుకుంటున్నారు? అంటే ఇక్కడ విషయం ఏంటంటే, స్వామివారికి జగన్నాథుడు కలియుగంలో భక్తులకు కూడా దేవుడికి కూడా ఇతర బాధలు ఉంటాయి, కర్మానుసారం అనుభవించవలసిందే అనే దృక్పథంతో కలియుగం జగన్నాథుడిని. అట్లా కొద్ది ముందుకు వెళ్తే స్వామివారి రామావతారం, కృష్ణావతారం, ప్రతి అవతారం కూడా మానవ రూపంలో ఉండి చేసిన. కానీ జగన్నాథ రూపంలోకి వచ్చేటికి ఇది కాలు చేతులు మొండి జగన్నాథుడు అంటారండి. ఒక విశేషత, మొండి జగన్నాథుడు, మొండి జగ్గుడు కూడా అంటుంటారు స్వామివారిని. అంటే ప్రాంతీయ ఆచారం బట్టి ఈ యొక్క మాటలు వస్తుంటాయి. అయితే జగన్నాథుడు కూడా అంటే భగవంతుడు కూడా మరణం ఉంటుంది, భగవంతుడు కూడా వ్యాధిగ్రస్తులు అవుతారని చెప్పడానికి ఒక్క మూలాధారం అండి. కలిగలి 16 సంవత్సరాలకు ఒకసారి అంటే పుష్కరం కాలంకి ఒకసారి అక్కడ పూరిలో జగన్నాథుడికి విగ్రహాలు మారుస్తుంటారు. ఆ విగ్రహాలు మార్చిన తర్వాత పాత విగ్రహాలని యథాస్థానం సమాధి చేయబడతాయండి. ఈరోజు కూడా ఉత్తర దిక్కున పూల తొట్లో ఆ జగన్నాథ సమాధి అని ఉంటుంది. ప్రతి 16 సంవత్సరాలు కూడా అక్కడ పెడుతూనే ఉంటారండి. ఎవరైనా భక్తులు వెళ్తే అడిగితే చెప్తారు. అది అడగాలి భక్తులు, స్థల ప్రాశస్త్యం తెలుసుకోవాలి, చేసుకుంటే అది ఖచ్చితంగా అందరూ చెప్తారని. అక్కడ ప్రతిదీ కూడా అద్భుతమైన దేవాలయం ఆ పూరి అనేది. కావున ప్రతి భక్తులు కూడా దాన్ని వీక్షించాలని మరి ఒకసారి కోరుకుంటున్నాను. పూరి జగన్నాథుడి ఆ విగ్రహంలో ఆ జీవ పదార్థం ఒకటి ఉంటుంది, అది ప్రతిసారి విగ్రహం మారుస్తున్నప్పుడల్లా దాన్ని రీప్లేస్ చేస్తుంటారు, మళ్ళీ పెడుతుంటారు అన్నారు. ఎంతవరకు అది నిజమే స్వామి. జగన్నాథుడు గుండె అని అంటారు. ఒక పదార్థ అవపదంగా గుండె. ఈరోజు కూడా ఆ రోజు కృష్ణుడు ప్రయాణం విడిచేటప్పుడు తన గుండెను చేపలో కొట్టుకెళ్ళిపోతుంటుంది. వ్యర్థంగా అయిపోయినప్పుడు అది ఆ యొక్క పూరి యొక్క అప్పుడు అదంతా సముద్రపు పట్టు వలలు పట్టి చేపలు పట్టుకు బతికేవాళ్ళు. వాళ్ళకి ఒక చేప దొరుకుతుంది. అది చేప చాలా విశిష్టత వెలుగునిస్తూ ఉంటుంది. అది ఒక చోట పెట్టి దాన్ని జీవిస్తుంటారు. అక్కడ ఎప్పుడూ కూడా పంటలు పొలాలు లేని సమయంలో ఈ యొక్క చేప వచ్చాక అద్వైతమైన శక్తి వస్తే గృహలో పెట్టి ఉంచుతారు, దాన్ని పూజ చేస్తుంటారు. అప్పుడు వాళ్ళు మత్స్యకారు, వాళ్ళకి ఏం తెలుసు, ఏదో 2 పువ్వులు పెట్టి తండ్రి జగన్నాథ స్వామిని రక్షించండి అని కోరుకుంటారు దైవంగా. అట్లాంటిది అక్కడున్న చుట్టుపక్కల ఉన్న గ్రామస్తులందుకు పంట పొలాలు తిండి లేక అట్టట్టు వాళ్ళకి పొలాలు పండి ఎప్పుడు పచ్చగా ఉంటుంది, ఎప్పుడు టైంకి వర్షాలు పడదు. ఆ ఊరు ఇంద్రజన మహారాజు డౌట్ వస్తుంది, ఏంటి ఆ గ్రామం ఎప్పుడు కూడా మన దగ్గరికి వచ్చి ఎప్పుడు బాబు ఇబ్బంది ఉంది, అటు వాళ్ళు ఏం అడగట్లేదు, తిరిగి మనకు పంపిస్తున్నారు, అసలు ఏం జరుగుతుందని పంపడంతో విషయం తెలుసుకుని ఒక మంత్రిని పంపిస్తారు. ఆ మంత్రి వాళ్ళతో ఎవరికి చూపించారండి. ఆ ఒక కుల పెద్ద దగ్గర ఉంటూ పని నేర్చుకుంటూ కొన్ని సంవత్సరాల వరకు ఆ నమ్మకస్తుడై
అప్పుడు వెళ్తూ వెళ్తూ ఆవాలు జల్లుకుంటూ వెళ్తాడనమాట అండి. ఆ కొండ తీసుకెళ్ళమంటే ఆయన తెలియకుండా జల్లుకుంటూ తీసుకెళ్తాడు. అవి మొక్కలు ములుస్తాయి వర్షాకాలంలో. ఆవాలు ఎప్పుడు కూడా ఆ రూట్ బట్టి వీళ్ళు ఆయన కనిపెడతారన్నమాట అండి. కనిపెట్టి ఆ పదార్థాన్ని తీసుకొచ్చి ఇప్పుడుతో జగన్నాథుని తీసుకొచ్చారు కదా, అందులో పెడతారన్నమాట అండి. అందువల్ల ప్రతి సంపుష్కరం కాలం ఒకసారి ఈ జగన్నాథుని మార్చడానికి ఆ యొక్క ద్రవ పదార్థం లోపల పెట్టడం జరుగుతుంది అన్నమాట అండి. ఆ చూసే ఊరంతా చీకటిగా ఉంటుంది. అర్చకులు కూడా కళ్ళు గంతలో ఉంటాయి, కట్టేస్తారు. ఎవరు ఎక్కువ కూడా ఉండరు. అర్చక స్వామి ఒక్కడే ఉంటారు పూరి జగన్నాథ దేవాలయంలోని. ఆ యొక్క ఒరిస్సా సాంప్రదాయ ప్రకారంగా అక్కడ ఒక్క చోట జరుగుతుందండి, మరి ఎక్కడ కూడా జరగదండి. అది స్వామి నిర్ణయించుకున్న స్థలం. దాని పేరే పూరి జగన్నాథ్. పురి అంటే పట్టణం, జగన్నాథుడిది అంటే జగన్నాథుని పట్టణం అని అర్థం. ఇప్పుడు కాలమాన పూరి పూరి అయిపోయింది. పురి అది జగన్నాథ పురి, దాని జగన్నాథం పూరి అయిపోయింది. ఇది మొత్తం మీద భగవంతుని లీలా విశేషాలు సామాన్యులకు అంతుపట్టనివి, ఎన్నో రహస్యాలతో దాగి ఉన్న కార్యక్రమాలు ఎన్నో జరుగుతూనే ఉంటాయి. అలాగే పూరిలో జరిగే క్రతువులు కూడా ఎన్నో వింతగా ఆచారాలు అనిపించవచ్చు. కానీ అదే రీతిలో విశాఖలో కూడా జగన్నాథ స్వామి ఆలయంలో అదే సంప్రదాయాన్ని కొనసాగిస్తూ స్వామివారిని ఉక్కలో పెట్టడం, అలాగే రథయాత్ర ప్రారంభానికి ఒక రోజు ముందు భక్తులకు దర్శనం ఇవ్వడం అనేది పరిపాటిగా వస్తున్న సాంప్రదాయంగా చెప్పుకోవచ్చు. వీడియో జర్నలిస్ట్ ప్రేమ్తో మూర్తి, విబిసి ఆన్ టీవీ, విశాఖపట్నం.